ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఈ లోకంలో ఎవ్వరూ శాశ్వతులు కాదు. ఈ లోకానికి మన జీవితంతో ఎంతో ముడిపడి ఉంది, కానీ దాన్ని ఎప్పటికైనా విడిచిపెట్టాల్సిందే. భక్తుడైన సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఈ లోకాన్ని గురించి మూడు విషయాలు చెప్పాడు. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి 2:11. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా, అవన్నీయు వ్యర్థమైనవిగాను, గాలికై ప్రయాసపడినట్టుగాను అగుపడెను. భక్తుడైన సొలొమోను తన జ్ఞానం, తన యొక్క వైభవం, తన యొక్క పేరు ప్రఖ్యాతులు, తన అనుభవించిన ప్రతిదీ, ఇవన్నిటినీ ఆలోచించుకుని ఏది మంచిది కానీ గొప్పదని చెప్పటం లేదు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం, కానీ ఈ లోకం మనకున్నదంతా, మన ప్రయాసంతా వ్యర్థం అన్నాడు. ఇంకొక మాట అన్నాడు. ఏమంటున్నాడు? గాలికై ప్రయాసపడినట్టుగాను. దేనికి ప్రయాసపడ్డట్టు? నీ కొడుకుల కోసం కాదు, లేకపోతే నీ రక్త సంబంధుల కోసం కాదు, నీ కోసం అంతకన్నా. దేనికై ప్రయాసపడ్డట్టు? గాలికై ప్రయాస. ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదు కనుక శాశ్వతమైన వాటి కోసం మనం వెతకాలి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. వ్యర్థమైన ఈ లోకంలో, గాలికై ప్రయాసపడుచున్న ఈ లోకంలో మనకి శాశ్వతమైనది ఉన్నది. అదే దేవుని యొక్క పరలోక రాజ్యం, నిత్య జీవం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ లోకానికి నో సిగ్నిఫికెన్స్. ఇది గాలికై ప్రయాస అంతే. గాలిని పట్టుకోగలవా? గాలిని పీల్చుకుంటాం అంతవరకే, గాలిని పట్టుకోలేవు. గాలికి రూపం లేదు, గాలిని మనం సరిగ్గా చూడలేము. గాలికై ప్రయాస అంటే ఏమీ అర్థం లేదు. ఇక డబ్బులున్నాయా? కొంత సమయం దాటిన తర్వాత, కొంత సరిహద్దు, కొంత లిమిట్ దాటిన తర్వాత ఆ డబ్బులకు కూడా మనకి వాల్యూ ఉండదు. మరి ఇక గాలికై ప్రయాస ఇదంతా. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఈ లోకానిలో నీవు బ్రతికుండగానే నీవు జీవించటానికి, నిత్యత్వానికి ఒక మార్గాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. మనం సాయంత్రం లేకపోతే పని అంతా చేసుకుని సాయంత్రానికి వస్తాం. వచ్చిన తర్వాత ఏదో రకరకాలుగా సంతోషాన్ని, సేదను అనుభవిస్తాం. ఆ తరువాత నీకేం మిగులుద్ది? ఆ తరువాతకా మళ్ళీ నీకు ప్రయాసే మిగులుద్ది అంతే. గాలికై ప్రయాసే మిగులుద్ది అంతే. ఇంకా ఎప్పుడు ఏదో ఒక లోపం, ఏదో ఒక నిరాశ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక వేదన, ఏదో ఒక నిరాశ, నిట్టూర్పు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. మనం పండగలు జరుపుకుంటాం, పండగ వచ్చేదాకా ఎదురు చూస్తాం, బాగా సంతోషంతో జరుపుకుంటాం. ఎంతకాలం ఉంటుంది? అది అయిపోయిన తర్వాత అయిపోయిందిరా అనుకుంటాం.
ఆ తరువాత మళ్ళీ ప్రయాసే, అర్థం లేనిదే. కనుక ఈ లోకంలో మన జీవితం, నువ్వు ధనవంతుడివైనా పేదవాడివైనా, దరిద్రుడివైన లాజర్ లాంటి ఈ లోకంలో మనకి గాలికై ప్రయాసే తప్ప దీనికి ఎక్కడా అర్థం లేదు. ఒక కేజీ బంగారం ఉందా, చూసుకుంటాకి తప్ప, ఒకైతే అవసరమైతే వేసుకుంటాకి తప్ప నీకు ఎలాంటి అర్థాన్ని లేక ఎలాంటి సంతోషాన్ని దాని ద్వారా నీవు పొందలేవు. ఒకవేళ సంతోషం పొందేవు అంటే అల్పకాలం పాపభోగమే తప్ప నిజమైన సంతోషం లేదు. డబ్బు కోసం ప్రయాసపడతాం, డబ్బుతోనే మళ్ళీ మనకి సమస్యలు వస్తాయి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఆ డబ్బే నీకు తగాదాలను తెస్తుంది, ఆ డబ్బే నీ ప్రాణం మీదకి వస్తుంది, ఆ డబ్బే నిన్ను నీ బంధువులకు నీ రక్త సంబంధులకు దూరం చేస్తుంది. ఇలాంటి కథలు మనం ఎన్నో వింటూ ఉన్నాం. అంతేకాదు, ఇంకా మనం ఆలోచించేస్తే ఆత్మహత్యలు ఈ డబ్బుల ద్వారానే, ఒకళ్ళనొకరు పొడుచుకుంటాం ఈ డబ్బుల ద్వారానే, ఒకళ్ళనొకరు వేరైపోతాం ఈ డబ్బుల ద్వారానే. మరి దీనికి ఎక్కడుంది పరిష్కారం? ఒక్క యేసు ప్రభువులోనే. ఒక ఆయన ఉన్నాడు, జక్కయ్య గారు. ఆయన 4 అంతలు 5 అంతలు 6 అంతలు డబ్బు కలిగిన గొప్ప ధనవంతుడు. ఆయన రక్షించబడిన తర్వాతే 4 అంతలు ఇచ్చాడంటే ఇంకా ఆయన దగ్గర ఎంత ఉండి ఉంటుంది? డబ్బు కన్నా దేవుణ్ణి ప్రేమించాడు, రక్షించబడ్డాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు. కనుక ధనవంతుడిగా మనం కాదు, దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి, రక్షించబడాలి, పరలోక ధనాన్ని మనం పొందుకోవాలి. మన జీవితాల్లో ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ లోకంలోనూ మన జీవితానికి ఒక ఆశీర్వాదం, అర్థం, ఒక మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. పరలోకంలో నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. గమనించరా? చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయములో ఈ డబ్బు గురించి మనం ఏం చేయాలో కూడా చెబుతూ ఉన్నాడు. చూడండి, 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనం ఏం తీసుకొస్తుంది? గర్వాన్ని తీసుకొస్తుంది, అహంకారాన్ని తీసుకొస్తుంది, అతిశయాన్ని తీసుకొస్తుంది, ఇతరులనే తక్కువ చేస్తుంది, మనల్ని పైకెత్తేటట్లుగా చేస్తుంది. మరి దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ధనం ఎలాంటిదండి? ఇది అస్థిరం. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, అది రెక్కలు కట్టుకుని వెళ్ళిపోద్ది ఎక్కడికో, కీడులో పడిపోతావు. కనుక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ఈ లోకంలో ధనం అస్థిరం, ఆస్తిపాస్తులు అస్థిరం. మరి స్థిరమైనది ఏంటి? యేసు ప్రభు, ఆయన నిత్యరాజ్యం. పరలోకం స్థిరమైనది, ఈ లోకంలో స్థిరమైనది, నిత్యమైనది దేవుని వాక్యం, సంఘం, ఆయన ఇచ్చిన రక్షణ. వీటి గురించి మనం ఆలోచన చేయాలి. సుఖముగాను అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా తెచ్చే దేవుని యందే నమ్మిక ఉంచాలి. కనుక ఈ లోకం ఎలాంటిదంటే, మొదటగా ఇది గాలికై ప్రయాసపడినట్టు. ఆ తరువాత అదే 11వ వచనం, ప్రసంగి 2,
11లో ఏం చెప్తున్నాడు? సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. మన లాభం కోసం పొద్దున్నుంచి నిద్రపోయే వరకు ఆలోచిస్తాం. అక్కడ పెడితే ఎంత వస్తుంది, ఇక్కడ పెడితే ఎంత వస్తుంది, దాన్ని చూస్తే ఎంత వస్తుంది, తలలు బద్దలు కొట్టుకుంటాం. బీపీలు షుగర్లు పెరిగిపోతూ ఉంటాయి. అసలు వాస్తవ సత్యం ఏంటి? సూర్యుని క్రింద ఏది లాభకరము కానే కాదు. నువ్వు ఎంతకాలము జీవించినా, నీ పేరులు ఎన్ని చోట్ల ఉండి, నీకు గొప్ప గౌరవాలు లేకపోతే, నీకు పేరు ప్రఖ్యాతులు వచ్చినా, నీ స్టేటస్ ఎంత పెరిగినా ఒకే ఒకటేంటి? లాభకరమైనది ఏదీ లేదు. ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలం నీకు లాభకరమైనది ఏదీ లేదు. మరి లాభకరమైనది ఏంటి? ఇదే 1 తిమోతి పత్రికలో మనం చూస్తాం. 4వ అధ్యాయంలో చూడండి ఏమని అన్నాడు? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయములో, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమగును. గమనించరా ఏమంటున్నాడిక? ప్రయోజనకరమైనది ఏది అనంటే ఒక్క దైవభక్తే. ఇక అంతకన్నా ఇంకొకటి అసలు లేనే లేదు. కనుక మనకి లాభకరమైనది, మేలైనది ఏదన్నా ఉన్నది అని అంటే ఈ లోకంలో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన మార్గంలో జీవించటమే. సంతుష్టి సహితమైన దైవ భక్తి ఎంతో ప్రయోజనకరమైనది, లాభకరమైనది. తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు చూడండి? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధనమైనది. కనుక ఈ లోకంలో లాభం అంటే ఎలాంటి సంతృప్తి, ఎలాంటి ఆనందం ఈ లోకంలో దేనివల్ల కూడా లేదు. డబ్బు కోసం ప్రయాసపడతాం, లాభం ఏమీ లేదు. ఇంకా మనం వాళ్ళకన్నా ఇంకా బాగుండాలని ప్రయాసపడతాం, ఎప్పటికీ లాభం లేదు. మరి లాభకరమైనది ఏమిటి? సంతుష్టి సహితమైన దైవభక్తి. ఇదే మన జీవితాలకు ఆశీర్వాదకరం. ఈ లోకంలో మన జీవితాలు ఎలా బ్రతకాలి అనంటే ఇదే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయములో 13వ వచనంలో చెప్తున్నాడు. 11 అధ్యాయాలు రాసి 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 ఎన్నో సంవత్సరాలు జీవితాన్ని అనుభవించి అనుభవించి తరించి ఎంతో తత్వజ్ఞానాన్ని పొంది చివరికి ఒక మంచి వాక్యం, ఒకే ఒక వాక్యం అంటున్నాడు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. రిజల్ట్, ఫలితం, సారాంశం ఏమిటి? తెలుసుకున్నది ఏమిటి? గ్రహించింది ఏమిటి? నీ జీవితంలో నీవు ఒప్పుకొని నువ్వు నిర్ణయించుకున్నది ఏమిటి? నువ్వు తెలుసుకున్నది ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి.
ఈ లోకంలో సమస్యలన్నిటికీ పరిష్కారం ఇది. గొడవలు గందరగోళాలన్నిటికీ పరిష్కారం ఇది. కుటుంబాలు మొదలుకొని వ్యక్తులు మొదలుకొని దేశాల వరకు కూడా కక్షలు కార్పణ్యాలు, ఒకళ్ళ మించిన ఒకరు పైకెగటం, ఒకళ్ళ మించిన ఒకరు కాలు దువ్వటం, ఆధిపత్యం అధికారం చలాయించటం, ఇవన్నిటికీ పరిష్కారం ఒక్కటే. ఏంటి? సూర్యుని కింద లాభకరమైనది ఏదియూ లేదు. ప్రపంచంలో ఎక్కడో చోట యుద్ధాలు జరుగుతూనున్నాయి. ఇక తగాదాలు గొడవలు గందరగోళాలంటే సరే సరే. మరి ఏమిటి ఫలితం? లాభం ఎక్కడా లేదు, ప్రయోజనం ఎక్కడా లేదు. ఇక మన జీవితాలకు మనం తెలుసుకుంటే, నీవు ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నా నీ జీవితానికి తృప్తుందా? గాలికై ప్రయాస. నీ జీవితానికి లాభకరం ఉన్నదా? ఎక్కడ లాభకరం అన్నది అసలు లేనే లేదు. మరి ఎక్కడుందో పరిష్కారం? వీటన్నిటికీ ఒక్కటే. దేవుని ఎడల భయభక్తులు కలిగి నిన్ను రక్షించే దేవుడు ఉన్నాడు. నీకోసం ప్రాణం పెట్టి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చిన దేవుడు ఉన్నాడు. నిన్ను ప్రేమించి నిన్ను రక్షించి నీ కొరకు పరిశుద్ధ రక్తాన్ని కార్చి నీ కొరకు సిలువలో బలి అయిన క్రీస్తు ప్రభు దగ్గర తప్ప, ఆయన యందు భయభక్తులు నిలపటం తప్ప ఈ లోకంలో ఇంకా ఏది ప్రయోజనమైనది లేదు, ఏది లాభకరమైనది లేదు, ఏది కూడా నీ జీవితములో నమ్మదగినది ఏదీ లేదు. తెలుసుకోని సత్యాన్ని. ఒక ఆయన బంగారం కుర్చీలో కూర్చుంటాడు. ఈ మధ్యన చనిపోయాడు. ఇంట్లో అన్నీ బంగారాలే. ఆయన ఏమన్నాడు తెలుసా? కొంత లిమిట్ వరకే డబ్బు, కొంత పరిధి వరకే డబ్బు ఉపయోగం, ఆ తరువాత దాని ఉపయోగం ఏది లేనే లేదు. కొంతవరకే ఆహారం, ఆ తరువాత దాన్ని నువ్వు తినలేవు. డబ్బులున్నాయని చెప్పి పద్దాక తింటావా? 10 ప్లేట్లు తింటావా? తినలేవుగా. మరి నీ జీవితంలో శాంతి సమాధానం లేకుండా నువ్వు అసలు బ్రతకలేవు. మంచి ఇల్లుంది, మంచి పరుపు ఉంది, ఎవరివ్వాలి? నిద్ర దేవుడివ్వాలి. మంచి ఆహారం తినగలవు, ఆకలి అరుగుదల ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. నీ జీవితంలో వయస్సు మీద పడుతూ ఉంది, ముసలోడు అయిపోతున్నావు, దినాలు గడిచిపోతున్నాయి, ఆరోగ్యం ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఇవన్నీ నీకు అసాధ్యం, దేవునికే సాధ్యం. తెలుసుకో సత్యాన్ని. డబ్బుల ద్వారా కానీ, నీ ఆస్తిపాస్తుల ద్వారా కానీ, నీ యొక్క జ్ఞానం వల్ల కానీ ఇవి ఏవి నీవు పొందలేవు. ముసలోళ్ళు అయిన వాళ్ళు ఏమంటారు? ఇంకేముంది మా పని అని అంటారు, కానీ మేము వీర్లు అంటారా? ఎప్పుడు ఎవరు అన్నారు. మరి కుర్రోళ్ళు ఏమంటారు? కుర్రోళ్ళు పగటి కలలు అంటారు, తర్వాత బోల్తా పడతారు. ఈ లోకంలో సొలొమోన్ భక్తుడు ఆయన లాంటి జ్ఞానం గలవాళ్ళు ఎవరు లేనే లేరు. ఆయనే అలా మాట్లాడితే మనం అల్పులు ఇంకెలాగు? కనుక జీవితములో నీవు ప్రయాసపడేదానికి ఫలితం లేదు, గుర్తుపెట్టుకో. నువ్వు సంపాదించేదానికి అర్థం లేదు, గుర్తుపెట్టుకో. నీ జీవితములో నీవు ఎంత జ్ఞానివైనా సరే, ఎంత తెలివితేటలు వివేకం ఉన్నా సరే, విద్యావంతుడు అయినా సరే,
అవి నీ జీవితానికి సార్థకతని ఇవ్వలేదు, తృప్తిని ఇవ్వలేవు, లాభకరమైనవి ఇవ్వలేవు. మరి కారులో తిరుగుతున్నాం అంటామేమో, అది తాత్కాలికమే, అంతే. లాభకరమైనది ఏదీ లేదు. కనుక దీనంతటికీ ఫలితం ఒక్కటే, నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను రక్షించే దేవుడు నీకున్నాడు. ఒక ఆయన గొప్ప ధనవంతుడు, కర్ణాటకలో మినిస్టర్ గారు అల్లుడు అనుకుంటా ఎవరో, ఆయనే నదిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకని? ఇకంతే, దానికి ఇక లేదు. ఇక ఒకటే, గాలికై ప్రయాస, తృప్తి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. పెద్ద పెద్ద సినిమా స్టార్లు, పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు గల వాళ్ళు చావాలని చెప్పి విషం తీసుకున్నారు. మైకేల్ జాక్సన్. మరి వీళ్ళేంటి? గాలికై ప్రయాస. గుర్తుపెట్టుకోండి, లాభకరమైనది ఏది లేనే లేదు. ఇంకా చెప్పమంటారా? తమిళనాడులో ఒక ఆమె ఉంది, ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎంతో కోట్ల బంగారం ఉన్నది, ఎంతో ఉంది. ఎప్పుడో చచ్చిపోయినా ఇంకా బతికుండాలని చెప్పి కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా బతికుందనుకున్నారు, ఎప్పుడో చచ్చిపోయింది. అది అందరికీ తెలుసు. ప్రయాస వ్యర్థం, లాభకరమైనది ఏదీ లేదు. ప్రాణం నీది కాదు, గుర్తుపెట్టుకో, దేవునిది. లోకాసు వార్త ఒక ఆయన ఉన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకు అనేక దినాలకి ఆహారం ఉంది అని అన్నాడు. దేవుడేమన్నాడు? ఒరే వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను, నీవు సంపాదించినవి ఏమవును? లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనంలో చూడండి. అయితే దేవుడు, అర్థమవుతుందా? నీకెన్ని డబ్బులున్నా అవి పనికిరావు, దేవుడు కావాలి. నీకెంత ఆహారం కొట్లలో కూర్చుకున్నా అవి నీకు ఉపయోగపడవు, దేవుడు కావాలి. నువ్వు ఎంత విద్యావంతుడివి, జ్ఞానవంతుడివి, ఎంతైనా సరే ఇవి పనికిరావు, దేవుడు కావాలి. ఏమంటున్నాడు? ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను. ప్రాణం మనది కాదు, అది దేవుడిచ్చినదే. జీవం మనది కాదు, దేవుడిచ్చినదే. కనుక ఆ దేవుని యందు నువ్వేం చేయాలి? భయభక్తులు నిలపాలంతే. లూకాసు వార్త 12:21 ఏమంటున్నాడు? వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగును? తెలుసా నీకు? నా పిల్లల కోసం అని సంపాదిస్తావు, తినకో, రాత్రి బొగులు ప్రయాసపడతారు, శోకాలతో ప్రయాసపడతారు. చచ్చిన తర్వాత ఏమవుతాయో నీకు తెలియదవి. నీవు సిద్ధపరిచినవి అవని వగుదు అని అతనితో చెప్పాను. నీకు తెలుసా? అసలు నీకే గ్యారంటీ లేదు. కనుక ఈ లోకం నో సిగ్నిఫికెన్స్, ఈ లోకం నో సాటిస్ఫాక్షన్, ఎలాంటి తృప్తిని నీకు ఇవ్వలేదు, ఎలాంటి లాభాన్ని నీకు ఇవ్వలేదు, ఎలాంటి సంతోషాన్ని సమాధానాన్ని నీకు ఇవ్వలేదు. మరి క్రీస్తు ప్రభు ఎవరు? ఆయన సమాధానకర్త. క్రీస్తు ప్రభు ఎవరు? నీకు తృప్తిని, ఆనందాన్ని దయచేసే దేవుడు, విశ్వాసాన్ని, నిరీక్షణని, ప్రేమని దయచేసే దేవుడు. అదే క్రీస్తు ప్రభువులో ఉన్నది. ఇంకా చెప్తున్నాను, చాలామంది దురలవాట్లకు బానిసలై, మత్తు పదార్థాలకే బానిసలైపోయి వాటిల్లో మ్రగ్గుతూ ఉంటారు.
ఇక నా జీవితం ఇంతే అనుకుంటారు. తెలిసిన వాళ్ళు ఎంత తక్కువ, తెలవనోళ్ళు రహస్యంగా ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ. క్లబ్బుల్లో, పబ్బుల్లో, రేవ్ పార్టీల్లో, రకరకాల జుగుప్సాకరమైన పరిస్థితుల్లో వీళ్ళు సాధారణ మనుషులు కానే కాదు. స్వలింగ సంపర్కాలు, ఇంకా రకరకాల వ్యక్తులు, గేసు, వీళ్ళందరూ ఎందుకు ఇలా అవుతున్నారు? వీళ్ళకి ఎక్కడా తృప్తి లేదు, వీళ్ళకి ఎక్కడా సంతోషం లేదు, వీళ్ళ జీవితాలకు ఎక్కడా పరిష్కారం లేదు. అందుకే ఇలాంటివి వస్తున్నాయి. మరి ఎక్కడ నువ్వు బాగుపడతావు? ఒక్కటే, క్రీస్తు ప్రభు. ఆయన దగ్గరికి రా. నీవు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే క్రీస్తు ప్రభు బలియాగము ద్వారా నీ బ్రతుకు మారద్ది. శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా నీ జీవితానికి ఒక నెమ్మది, సమాధానం, సంతృప్తిని ప్రభు ఇస్తాడు. అంతేకాదు, నీకొక నిరీక్షణ దేవుడు నీకు ఇస్తాడు. ఆ నిరీక్షణే నిన్ను నడిపిస్తుంది. మరణానికి భయపడవు, జబ్బు వచ్చిందంటే భయపడవు, ఈ ధనమో వీటన్నిటి విషయాలు నీవు భయపడవు. నీ జీవితానికి ఒక సమాధాన పరిష్కారాన్ని ప్రభువిస్తాడు. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయాల్లో ఉన్న సారాంశం ఇది. ఏమిటి? నీకు నీ పనులన్నిటిలో, నీ ఆస్తి అంతటిలో, నీ జ్ఞానం, నీ విద్య అంతటిలో ఎక్కడ కూడా నీకు ప్రయాస వ్యర్థమైన ప్రయాసే. ఇంకా నీ జీవితం అంతటిలో గాలికై ప్రయాసే. అంతేకాదు, లాభకరమైనది అసలు ఏదీ నీ జీవితానికి ఎక్కడ ఈ లోకంలో లేదు. మరి ఎక్కడుంది? మరి ఎక్కడుంది? యేసు ప్రభు దగ్గరికి రా. నీ జీవితానికి ఒక తృప్తి ఉన్నది, ఒక ఆనందం ఉన్నది, ఒక సంతోషం ఉన్నది. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయంలో దేవుడు 10 మందిని దేవుడు స్వస్థపరిచాడు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి ప్రభు దగ్గరకు వచ్చేసాడు. వాడు ఎలాగూ గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరిచాడు. ఇది ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం లేదు. చూడండి, లూకాసు వార్త 17:16. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరిచాడు. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం లేదు. డబ్బుకు మించినది ఇది. కనుక మనం ఒక్కసారి ఆలోచించేయండి. నీకెన్ని సంవత్సరాలున్నా అన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు. ఇక ఆపు. నీ ప్రయాసకే దేవుని దగ్గర పరిష్కారం ఉన్నది. విశ్రాంతిని దేవుడు దయచేస్తాడు. నీ భారాలకి, నీ యొక్క వేదనలకి, దుఃఖాలకి ప్రభు దగ్గర పరిష్కారం ఉంది. ప్రభు దగ్గరకు రా. నీకు నీ జీవితానికి ఒక సార్థకతను ప్రభు నీకు ఇస్తాడు. నీ జీవితానికి ఒక నిరీక్షణని నీకు ఇస్తాడు. నీ జీవితానికి ఒక సంతృప్తిని నీకు దయచేసి ఈ లోకాన్ని విడిచిన తరువాత నిత్యరాజ్యానికి మనం వెళతాం. అక్కడ ఇంకా సమాధానం, నెమ్మది, సంతోషం ప్రభు మనకిస్తాడు. క్రీస్తు ప్రభు దగ్గరికి రా. ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తములో నీ పాపాలు కడుగుకొని నీ జీవితానికి ఒక అర్థం, ఒక సార్థకత, ఒక విలువను పొందుకోమని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అలాంటి ధన్యత ప్రభు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా దయగల తండ్రి, మా జీవితానికి నాయన ఒక అర్థం, ఒక సార్థకత, ఒక నిత్యత్వం, ఒక సంతృప్తిని మీ నామములో ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.